హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డ్రాప్ ఫంక్షన్ గురించి చెప్తా. డ్రాప్ ఫంక్షన్ అనేది ఎక్సెల్లో ఇంప్లిమెంటేషన్ చేసి చాలా మంత్స్ అయింది, బట్ దీని యూసేజ్ అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రాప్ ఫంక్షన్ ఎలా యూస్ చేస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఇందులో మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ డేట్ అండ్ అటెండెన్స్ స్టేటస్ అనేది ఉంది. సో ఇందులో నేను జస్ట్ ఈ 5 మాత్రమే రికార్డ్స్ నాకు కావాలి. ఫస్ట్ టాప్ 5 రికార్డ్స్ మాత్రమే నాకు సపరేట్గా ఒక ఎక్సెల్లో కావాలి, లేదనంటే సపరేట్గా ఒక షీట్లో కానీ, లేదంటే ఒక సైడ్కి కానీ, ఎక్కడైనా కానివ్వండి. మనము జస్ట్ టాప్ 5 రోస్ మాత్రమే తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డ్రాప్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఈ టాప్ అనేది కాదు, బాటమ్, లెఫ్ట్, రైట్ ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం డ్రాప్ ఫంక్షన్ తీసుకుందాం. డ్రాప్ ఫంక్షన్లో యారే వచ్చేసి కంప్లీట్ యారే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యారే తర్వాత మనం రోస్ కానీ కాలమ్స్ కానీ ఇవ్వాలి. ఈ రెండింటిలో ఇది ఒకటి మ్యాండేటరీ. నేను రోస్ 0 ఇస్తున్నా, అంటే ఇప్పుడు మనం ఏ డ్రాప్ కూడా యూస్ చేయట్లే. కంప్లీట్గా డేటా ఎలా అయితే ఉందో ఆ డేటా మొత్తం నాకు కావాలి అని చెప్పేసి మనం ఇచ్చామన్నమాట. 0 అంటే కంప్లీట్ డేటా. ఓకే, సో ఇందులో మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఎడిట్ చేసేసి జస్ట్ 5 రోస్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మనం 6 ఇవ్వాలి. 6 ఇస్తే ఏంటంటే -6 ఇవ్వాలి. సో -6 ఇస్తే -6 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనకి 5 మాత్రమే కావాలి, మిగతా అన్నీ కూడా ఎలిమినేట్ అవ్వాలనుకున్నాం కదా. సో మనం ఇక్కడ 5 మాత్రమే కావాలి, మిగతా ఎలిమినేట్ అనుకున్నప్పుడు కౌంట్ 20 వస్తుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామనంటే 20 అనేది మనం ఇచ్చుకున్నట్లయితే ఫస్ట్ 20 అనేది డ్రాప్ అవుతున్నాయి. యాక్చువల్గా నేను ఇక్కడ మైనస్ ఇవ్వాలి. సో -20 ఇస్తే కనుక ఏమవుతుంది, కింద ఉన్న 20 రికార్డ్స్ అనేటివి అన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. ఓకే, సో కింద ఉన్న 20 రికార్డ్స్ డ్రాప్ అయిపోయినాయి అండ్ మిగతా రికార్డ్స్ అయితే మనకి ఇక్కడ వచ్చినాయి. సో ఈ 20ని మనం కౌంట్ చేసే బదులు డైనమిక్గా కూడా ఇవ్వచ్చు. నేను మీకు కొంచెం ముందు నేను చెప్తాను. ఓకే, సో ఇట్లా మనము ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడర్ వద్దనుకోండి, 1 రోజ్ 1 ఇచ్చానంటే నాకు హెడర్స్ లేకుండా డేటా అనేది వస్తుంది. బట్ నా యారోలో డేటా ఉంది, హెడర్స్ ఉంది, కానీ నేను ఆ హెడర్ని 1 ఇచ్చి డ్రాప్ చేశాను. అంటే ఫస్ట్ రోని డ్రాప్ చేశాను, మిగతా రోజ్ ఎన్ని 25 రోస్. ఈ 25 రోజ్ అనేటివి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, అలాగే బాటమ్ కనుక మనం డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ 1 నేను తీసారనుకోండి, ఏదైతే ఎంప్లాయీ 25 ఉందో ఆ 25 అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎంప్లాయీ 24 వరకే ఉంది అండ్ 25 అనేది వెళ్ళిపోయింది. ఎందుకనంటే మనం ఇక్కడ రోస్లో డ్రాప్ మనం -1 ఇచ్చాం కాబట్టి. అదే మనం -5 ఇస్తే బాటమ్ 5 అనేటివి ఎగిరిపోతాయి. ఓకే, సో ఇది మీకు రోస్ అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ కాలమ్స్. రోస్ స్కిప్ చేసేసి మనం కాలమ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ డేటా సెట్లో 3rd కాలమ్ అనేది వద్దు. 3rd కాలమ్ అంటే ఏంటి, అటెండెన్స్ స్టేటస్. సో 3 అనేది ఇచ్చాను అనుకోండి, ఏమైపోయింది, మొత్తం అంతా కూడా డిలీట్ అయిపోయింది. ఎందుకనంటే ఇందులో ఉన్న 3 కాలమ్సే కాబట్టి 3 ఇవ్వకూడదు ఇక్కడ. సో మనం ఇక్కడ -1 అనేది ఇవ్వాలి. సో -1 ఇస్తే ఈ కాలం -1, -2, -3. సో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ +1, 2, 3. సో +1, 2, 3 ఇచ్చినప్పుడు ఏమైపోయింది, మనకి క్యాల్కులేషన్ ఎర్రర్ వచ్చింది. అంటే అన్ని డేటా అంతా కూడా మనం తీసేసినాక ఏమొస్తుంది, సో డేటా అంతా తీసినాక ఏమొస్తుంది మనకి, ఆబ్వియస్లీ క్యాల్కులేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే తీసేయాలనుకోండి. సో ఫస్ట్ కాలం తీసేసా, సెకండ్ కాలం ఏంటి మనకి అటెండెన్స్ డేట్ అండ్ అటెండెన్స్ స్టేటస్, ఇవి 2 మాత్రం వచ్చాయన్నమాట. సో ఇట్లా మనము డ్రాప్ ఫంక్షన్ యూజ్ చేసి రోస్ కానివ్వండి, కాలమ్స్ కానివ్వండి డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్కి వెళ్ళిపోదాం. ఏది మన డేటా సెట్ ఏదైతే ఉందో అక్కడికి. ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో డైనమిక్గా ఎలా ఇవ్వాలి అనేది. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, కౌంట్ ఇవ్వచ్చు. సో కౌంట్ అనేది ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆ నెంబర్ ఆఫ్ రోజ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే మనకి ఇక్కడ కౌంట్ చూపిస్తుంది 78 అని చెప్పేసి అనేది ఇస్తుంది. ఎందుకు, ఈ ఓవరాల్గా కౌంట్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ మాత్రమే తీసుకోవాలి. సో ఏ మాత్రం తీసుకున్నప్పుడు మనకి కౌంట్ ఇక్కడ ఎన్ని వస్తుంది, 26 వస్తుంది. 26 -5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
సో లాస్ట్ 26 మైనస్ 5 అంటే మనకి స్టార్టింగ్లో ఉన్నాయి అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సో నేను ఇక్కడ మైనస్ ఇస్తాను, మైనస్ ఇచ్చి ఈ వాల్యూ అనేది ఇస్తాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మనం 5 కాదు 6 ఇవ్వాలి. ఓకే, సో ఎప్పుడైనా కూడా +1 యాడ్ చేసుకోవాలి, ఎందుకనంటే మనకి హెడర్ కూడా ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ ఇట్లా ఇచ్చినట్టే ఏమవుతుంది, ఇక్కడ మనకి టాప్ 5 మాత్రమే కనిపిస్తున్నాయి. సో నేను ఇదంతా కూడా ఇవ్వకుండా నేను ఇంకొంచెం డైనమిక్గా రెడీ చేయడానికి చూస్తా. టాప్ ఎన్, సో టాప్ ఎన్ దగ్గర నేను ఇక్కడ 5 ఇచ్చా. ఓకే, నేను దీన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేస్తా. సో టాప్ ఎన్ దగ్గర 5 ఇచ్చా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 5 + 1. ఓకే, సో ఇట్లా ఇచ్చా. సో నేను టాప్ 2 మాత్రమే చూడాలనుకోండి, చూడండి నేను టాప్ 2 మాత్రమే చూడగలుగుతున్నా. ఇన్ కేసు టాప్ 10 మాత్రమే చూడాలనుకోండి, చూడండి టాప్ 10 మాత్రమే చూడగలుగుతున్నా. సో ఇట్లా మనము డ్రాప్ ఫంక్షన్ యూజ్ చేసి డైనమిక్ యారేస్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము కాలమ్స్ కానీ రోస్ కానీ డ్రాప్ చేయడం కానీ, లేదనంటే ఇన్ కేస్ ఓన్లీ టాప్ 5 ఆర్ బాటమ్ 5 రోస్ మాత్రమే చూడాలనుకున్నప్పుడు ఈ డ్రాప్ ఫంక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.